ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆ 48 గంటలు జాగ్రత్తగా ఉండండి అంటూ ఎన్నికల సంఘానికి ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మరో 3 రోజుల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ 48 గంటలు చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఎన్నికల సంఘానికి ఢిల్లీ నుంచి కొన్ని ఆదేశాలు అందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఎటువంటి ఆదేశాలు అంది ఉంటాయి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా సార్, ఇప్పుడు మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క గులకరాయో పటికరాయో లేకపోతే మ్యాజిక్ రాయో ఏదో ఒక ప్రయత్నం చేశాడు ఆయన. ఆ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. సో అపాస్ పాలయ్యాడు ఆయన. ఇటు ప్రజల్లో కానీ ఇటు మీడియా దగ్గర కానీ ఆయన చాలా పలచని భావం ఏర్పడింది. సో అది బెడిసి కొట్టడంతో ఇప్పటికీ కూడా ఆయన ప్రయత్నాలు, ఆయన కుట్టిన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఏదో విధంగా మళ్ళీ గట్టెక్కాలి, మళ్ళీ అధికారాన్ని చేజెక్కించుకోవాలి, సో ముఖ్యమంత్రి గద్దెకి కూర్చోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాడు ఆయన. సో కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సెంట్రల్కి అందినాయి. సో లాస్ట్ అస్త్రంగా అతను మీరు చూస్తే ఈ మధ్యకాలంలో చూస్తే అన్ని పార్టీలు, బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులందరినీ కూడా మన సంతలో పశువులు కొనేస్తున్నాడు. మీరు చూశారు. సో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి డబ్బుతో పిల్ల పెట్టి లొంగి తీసుకుంటున్నాడు. ఏదో విధంగా మళ్ళీ అధికారం రావాలి. అది కాకుండా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు మంగళగిరిలో లోకేష్ గారు కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీ యొక్క గడప తొక్కకూడదు అని చెప్పి, అలాగే కొంతమంది ఇటు టీడీపీ జనసేన బీజేపీలో కొన్ని ముఖ్య నేతలు సీనియర్ నేతలను కూడా గడప తొక్కకూడదని సో ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆయన. ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాట్లేదు. ఆల్రెడీ ఆ విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నాడు ఆయన. సో ఇది కాకుండా వేరే ఇంకా డబ్బు కూడా జనాలు లొంగకపోతే, ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ని, ఈ ఉద్యోగ ఉపాధ్యాయ ఎంప్లాయీస్ అందరినీ లొంగ తీసుకోవడానికి చూసి అది కూడా బెడిసి కొట్టింది. అదేమి ఎంప్లాయీస్ ఎవ్వరూ కూడా ఈసారి ఆయనకి హీల్డ్ అవ్వాల, బెండ్ అవ్వాల. ఆయన డబ్బుకు ఆయన ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ఇటు కూడమికే ఓటేశారు. ఎప్పుడు లేని విధంగా లాస్ట్ టైం ఎలక్షన్లో చూస్తే మీరు 1 lakh మాత్రమే అక్కడ నమోదైంది, ఇది ఈ యొక్క ఎంప్లాయీస్ ఓటింగ్. సో దాంట్లో ఒక 1 lakhలో 60% ఇన్వాలిడ్ అయింది, ఒక 30-40% అక్కడ వ్యాలిడ్ అయింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా ఒక 5 లక్షల మంది నమోదు చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కసిగా ఏ విధంగా అయినా సరే మనల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఈ గవర్నమెంట్ని మనం ఈసారి గద్దె దించాలనే ఒక కృతనిశ్చయంతో వాళ్ళందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా సో వాళ్ళు కసిగా ఓటేయడం జరిగింది. సో అక్కడ కూడా ఆయన వ్యూహం దెబ్బతింది. ఇప్పుడు ఏదో విధంగా ఒకటి డబ్బు దశకం లేదు, ఏదైతే ఇప్పుడు ఈసీలో కొంతమంది లోకల్గా ఉండి ఒక ఆఫీసర్లు అందరూ కూడా ఈసీ లోకల్ వాళ్ళని వాడుకుంటుంది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైనా వాడుకుంటుంది. సో వాళ్ళలో కూడా ఇప్పటికీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి కోవట్లు, జగన్మోహన్ రెడ్డి స్వాధిపూర్లు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు చాప కింద నీరులాగా కొన్ని చర్యలు చేయడం ద్వారా కూడా సో వాళ్ళకున్న సమాచారంతో సెంట్రల్ గవర్నమెంట్ సో ఈసీకి ఒక క్లీన్గా వార్నింగ్ అనుకోండి, అది లేకపోతే ఒక మెసేజ్ పంపించడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చాలా స్ట్రిక్ట్గా ప్రతిదీ కూడా మీరు విజిల్ చేస్తూ ఉండండి, ఎక్కడ కూడా ఏమరపాటు వద్దు, ఎక్కడ కూడా మీరు అప్రమత్తంగా ఉండమని హెచ్చరించింది. రెండవది ఏంటంటే, అవసరం అయితే అరాచకం సృష్టించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడన్నది కూడా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఆ విధంగానే కొంతమంది ఇప్పటికే ఒక 1000 మందో 1200 మందో కూడా పిఠాపురానికి కూడా కొంతమంది అటు రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది కొంత కరుడు కట్టిన నేరస్తులను కూడా అక్కడ పంపించాడని, సో అలాగే రాష్ట్రం అంతటా కూడా కొంతమంది ఇప్పటికీ తిరుగుతున్నారని, అవసరమైతే ఇక కాంట్బడ్ పొజిషన్ వచ్చినప్పుడు ఈ అరాచక శక్తుల్లో కూడా అరాచకాన్ని సృష్టించి జనాల్ని భయభ్రాంతులు చేసి ఏదో విధంగా తన మనుషుల చేత రిగ్గింగ్ చేసో ఓట్లు వేసుకునో ఏదో విధంగా
ఈ యొక్క ఈవీఎంఎల్ని లోపరుచుకునో చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా సెంట్రల్ వచ్చి ఇంత క్లీన్గా ఈసీకి వచ్చి ఈ విధంగా ఉత్తర్వులు ఇవ్వడానికి ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు. అంటే ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ప్రజలకి ఓటు కోసం కొన్ని నోట్లు ఇచ్చే రూపంలో జగన్మోహన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారని, డబ్బు పంపిణీ చేయకుండా కూడా అడ్డుకోండి అంటూ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా, అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారన్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కంటైనర్ల నుంచి డబ్బు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది. సో కంటైనర్లు ఎక్కడున్నాయి ఏంటి సార్? ఒకవేళ కనుక డబ్బు పంపిణీ జరిగితే ఏ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది ఎక్కువగా అంటే ఏం చెప్తారు? మొత్తం వైనాట్ 175 అన్నట్టు ఆయన మొత్తం అన్ని ట్రయల్స్లో ఉన్నాడు. అంటే ఆల్రెడీ కొంతమంది వాళ్ళ నాయకులు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క డబ్బు దశకం అనేది ఎప్పుడో సర్దేశారు, అంతా ఎప్పుడో చేర్చేశారు ప్రతి నియోజకవర్గానికి. సో దాన్ని ఇప్పుడు బయటకు తీయడానికి ఇటు ఈసీ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఈసీ దీన్ని కట్టడి చేయాలన్నదే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సెంట్రల్ నుంచి వచ్చిన ఈ ఆదేశాలు కారణం ఇదే. ఇప్పుడు లాస్ట్గా నమ్ముకున్న అస్త్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే, ఓన్లీ డబ్బు. ఏ విధంగా అయినా సరే డబ్బుతోటి ఇప్పుడు ఎంప్లాయీస్ని లొంగ తీసుకోలేకపోయాడు, ఎంప్లాయీస్ ఎదురు తిరిగారు, ఎంప్లాయీస్ ఎగ్నెస్ట్గా ఓట్ చేశారు. సో ఎలాగైనా సరే ఈ అమాయక ప్రజల్ని ఈ విధంగా వీళ్ళు లొంగ తీసుకోవడానికి ఇప్పుడు ప్రధాన అస్త్రం తన దగ్గర ఉన్న ఒకే ఒక చివరి అస్త్రం కూడా ఏంటంటే అది మాత్రమే, ఆ డబ్బే. సో ఆ డబ్బుతోటి ప్రయత్నాలు చేస్తున్నాడు ముమ్మరంగా. సో దాన్ని గట్టిగా నివారించమని, దాన్ని గట్టిగా అరికట్టమని సెంట్రల్ ఇప్పుడు ఈసీకి స్ట్రాంగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న మోదీ గారు విజయవాడ ఆ బహిరంగ సభలో పాల్గొనడం, ఆ ర్యాలీలో కూడా ఆయన పాల్గొన్న తర్వాత ఆయన మోదీ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనము ఖచ్చితంగా కూటమి అధికారాన్ని ఫామ్ చేయబోతుంది, 140 స్థానాల పైన రాబోతున్నాయి అంటూ ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు మీకు ఒకటండి, గత 5 ఏళ్లుగా ఇటు మోడీ గారు కానీ ఇటు అమిత్ షా గారు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ప్రజలు ఎంత ఘోషించినా, ఎంత వాళ్ళ రోదన అరణ్య రోదనగానే మిగిలింది. సో ఎటువంటి యొక్క యాక్షన్స్ కూడా తీసుకోలేదు, ఈవెన్ వార్నింగ్ కూడా ఇవ్వలేదు ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఏదో వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేశారు. మరి అది వాళ్ళ మధ్య ఉన్న బంధం అనుకోవాలా లేకపోతే ఏమన్నా వదిలేసండి. కానీ ఈ కూటమి కట్టిన తర్వాత కూడా చూస్తే మీరు చిలకలూరిపేట సభలో కూడా మోడీ గారి ప్రసంగము కేడర్ ఆశించిన విధంగా, అంటే ఈ 3 పార్టీలు కేడర్ ఆశించిన విధంగా కూడా లేకుండా చెప్పగానే సాగింది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే నేషనల్ మీడియాలో ఉన్న ఒక 11 ప్రముఖ ఛానల్స్ ఈ యొక్క కూటమి అడ్వాంటేజ్లో ఉందని, కూటమి విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత అమిత్ షా గారు రైట్ హ్యాండ్ ఏపీకి రావడం, ఆయన ఒక సర్వే చేయడం, పీయూష్ గోయల్ గారు రావడం, ఆయన ఒక సర్వే చేయడం. సో తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా కూటమికి అనుకూలంగా ఇవ్వడం. తర్వాత సడన్గా చూస్తే ఈ మధ్యకాలంలో అమిత్ షా గారి యొక్క మీటింగ్తో ఎంటైర్ ఎపిసోడ్లో మార్పు వచ్చింది. అమిత్ షా గారు చాలా పరుష పదజాలంతో రాష్ట్రాన్ని తూర్పురు పట్టారు. సో కేవలం మేము జతకట్టింది ఈ యొక్క అవినీతి, అక్రమ, ఈ భూ కబ్జాల, ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించడమే అని చెప్పి అమరావతిని మళ్ళీ బతికించడం కోసం, సో ఈ విధంగా రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నిలపడం కోసం కట్టామని గట్టిగా చెప్పడం జరిగింది. సో దాంతో ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క అనుకో ఒక్కసారిగా నివ్వెరపోవడం కూడా జరిగింది. ఏంటి సడన్గా ఈ మార్పు ఏంటని. ఇప్పుడు చూస్తే ప్రధానమంత్రి గారు కూడా సేమ్ అదే పాట పాడటం మొదలెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, డెఫినెట్గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. ప్లస్ రెండోది ఏంటంటే సెంట్రల్లో కూడా వీళ్ళు అనుకున్నట్టుగా అంత సానుకూల పవనాలు లేవని, ఫస్ట్ ఫేజ్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని, సెకండ్ ఫేజ్ కూడా అంతంత మాత్రంగా ఉందని. సో కాబట్టి ఒకటి చాలామంది చెప్పేది ఏంటంటే, విజ్ఞులు చెప్పేది ఏంటంటే హంగు రావచ్చు సెంట్రల్లో, లేదు ఏదో మ్యాజిక్ ఫిగర్ వచ్చి బీజేపీ ఈసారికి బయటపడవచ్చు అంటున్నారు. సో అటువంటి విపత్తర పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ బాబు అనుకో టీం యొక్క ఎంపీ సీట్లు కీలకంగా మారనున్నాయి కాబట్టి సో ఈ మార్పుని మనం ఆ మార్పుగా చూసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి డెఫినెట్గా రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు జనసేన యొక్క ఎంపీ సీట్లే కీలకం కాబోతున్నాయి కాబట్టి సో ఇప్పుడు వాళ్ళ వైఖరి కూడా మారింది అనుకోవచ్చు.
సో మీకు తెలియదే ఉంది రాజకీయాల్లో. Hmm. రాజకీయంలో ఎప్పుడూ కూడా గోడ మీద పిల్లు లాంటి వాళ్ళు నాయకులు ఎటు అనుకూలంగా ఉంటే అటు దూకుతారు. అవును. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గాలి కూటమి వైపు ఉంది కాబట్టి, ఎస్పెషల్లీ టీడీపీ, జనసేన, ఈ బీజేపీకి అనుకూలమైన సానుకూలంగా ఉంది కాబట్టి, సో వాళ్ళ స్వరం కూడా మారింది అనుకోవచ్చు. సో వాళ్ళకున్న రిపోర్ట్ కూడా అదే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కాబట్టి వాళ్ళ యొక్క ఆటోమేటిక్గా వాళ్ళ స్వరం మారింది, వాళ్ళ యొక్క వ్యవహార శైలి మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది. ఇప్పుడు బాబూజీ బాబూజీ అంటూ బాబు గారిని కూడా బాగానే హక్కును చేర్చుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు అంటిముట్టినట్టు ఉంది కదా ఈ బంధం. ఈవెన్ జత కట్టిన తర్వాత కూడా ఇంత మార్పు చూడలేం మనం. జత కట్టిన తర్వాత కూడా కొంచెం ప్రతికూల పవనాలే వీసినాయి, కొంచెం ప్రతికూలంగానే కూడా అన్ని వేలా ఉన్నాయి. సో ఇప్పుడు డెఫినెట్గా కూటమి అధికారంలోకి రావడం దాన్ని కన్ఫామ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇటు సెంటర్లో ఉన్న నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా మనం ప్రస్ఫుటంగా మార్పును చూస్తున్నాం. ఇది ఒక నిజంగానే చెప్పాలంటే ఒక శుభ పరిమాణం ఓకే ఏపీ ప్రజలకి, ఓకే ప్లస్ ఈ కూటమికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.